ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టరేట్ ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టిన రైతులు సమస్యలను పరిష్కరించాలని, రైతు రుణమాఫీ, ఫసల్ బీమా యోజన, రైతు భరోసా, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్. ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు, వాగ్దానాలు అమలు చేయాలి. ఆర్యవైశ్య కుటుంబాలకు ఉగాది పండుగ సామాగ్రి పంపిణీ. పాత బజార్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో పండుగ సామాగ్రి అందజేత. పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో యువకుడి దారుణ హత్య. పుట్టినరోజు నాడే హత్య, తీరని విషాదం. విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి. అనాథలుగా మారిన చిన్నారులు ఆదుకోవాలని విజ్ఞప్తి. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని, రైతు రుణమాఫీ, ఫసల్ బీమా యోజన అమలు, రైతు భరోసా, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కరీంనగర్ లో కలెక్టరేట్ వద్ద సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు, వాగ్దానాలు చేసిందన్నారు. ఎన్నికల ముందు కోతలు కోసిన రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత ఎగవేతలను నమ్ముకొని కుంటి సాకులతోటి రైతులకు ఇచ్చిన అన్ని హామీల్లో, వాగ్దానాల్లో కోతలు పెడుతూ రైతాంగాన్ని గోస పెడుతున్నారని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసినట్టే నేడు అంతకంటే దారుణంగా కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల మంది కూడా రుణమాఫీ చేయలేదని, 70% మందికి ఎగ్గొట్టారని ఆరోపించారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో తెలియచేయాలని, ఈ విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతు భరోసా విషయంలో కూడా రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు 15,000 రూపాయలు ఇస్తామని, నేడు అధికారంలోకి వచ్చాక 12,000 ఇస్తామని మాట మార్చిందన్నారు. రైతు భరోసా నేటికి చాలా మంది రైతులకు రైతు పెట్టుబడి సాయం అందలేదని, కాలయాపనతో రైతులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారు. అలాగే రైతు కూలీలకు 12,000 ఆర్థిక సహాయం అందిస్తామని, నేటికి ఎంతమంది రైతు కూలీలకు సహాయం అందిస్తున్నారని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. 14 పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేల్కొని నేడు కేవలం ఒక సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ఆ అంశాన్ని పూర్తిగా బోగస్ ప్రక్రియగా మార్చిందన్నారు. రైతులకు తక్షణమే బోనస్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టిన బీజేపీ ఈసారి రాని ఎన్నికలకు శోభక మాటలు కాదు, చేతులతో చూపిస్తాం. ఎవడడిగిలు మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయమని, కానీ ఇస్తాడు అని అంటే నిజంగా ఇస్తాడు అనుకున్నాం. కానీ ఇంత మోసం చేస్తారా కాంగ్రెస్ పార్టీ అని రైతులందరూ కూడా చర్చ చేస్తారు. 12,000 ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కనీసం రైతులకి ఎకరానికి కూడా ఇప్పటి వరకు ఫుల్ఫిల్ గా రైతు భరోసా ఫండ్స్ రాలేదు, అకౌంట్ లో పడలేదు వల్ల. అంతేకాదు రైతుల రాజ్యం మాది, రైతులను మేము గొప్పగా ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వము 18 నెలల్లో ఇవాళ రైతుల నోట్లలో మన్ను కొట్టి అనేక హామీలు ఇచ్చి 1 లక్ష రూపాయల రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేదా తరుగు తాళ్ళు లేకుండా కొనుగోలు విషయాల్లో కావచ్చు, అన్ని రకాలుగా పంటల బీమా అమలు చేయకపోవడంలో కావచ్చు, అన్ని రకాలుగా రైతులను ప్రజలను మోసం చేసిన కారణంగానే ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదిస్తే ఏదో పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే అధ్వానమైన పరిస్థితి ఉన్నది. ఇలా అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా అమలు చేస్తా అని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం సంవత్సరం రైతున్నా ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీలను అమలు చేయలేదు. అందులో ముఖ్యంగా రైతన్నలకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ ఎలక్షన్ల ముందు కూడా చెప్పడం జరిగింది. ఇదే కాంగ్రెస్ నాయకులు మీరు రుణం తీసుకో రైతు సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చేస్తూ
దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంకుశంతో కుర్చీ లేపడం కోసమే తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా కిసాన్ మోర్చా నేతృత్వంలో ఉమ్మడి జిల్లా కేంద్రాలలో రైతు సత్యాగ్రహం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. 18 నెలలుగా రైతులతోని చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగజేయడం కోసమే ఈ రైతు సత్యాగ్రహం చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు 18 నెలలు మరి పాలన పూర్తయింది. ఎన్నికల సమయంలో రైతులకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల ఊసే మరిచింది. ఈ రోజున పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా 64 లక్షలకు పైగా స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో ఉంటే ఇలా సుమారు 22-23 లక్షల మందికి చేసి పూర్తిగా సంపూర్ణ రుణమాఫీ చేసినామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అతివృష్టి వస్తే అనావృష్టి వస్తే ఆదుకోవడం కోసం పంటల బీమా యోజనని దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉంటే తెలంగాణలో నాటి కేసీఆర్ అమలు చేయలేదు. ఇలా అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న జరిగినటువంటి మరి అతివృష్టితోటి అకాల వర్షాలతోటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంటలు దెబ్బతింటే ఇలా ఆదుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ ఎంత దురదృష్టకరమైన విషయం అంటే రైతు బీమాను కూడా అటకెక్కిచ్చిర్రు. రైతులకు కూడా బీమా ప్రీమియం చెల్లించని కారణంగా అనేక మంది యువ రైతులు కనుక చనిపోతే వాళ్ళని ఆదుకునేటువంటి అవకాశం కూడా కోల్పోయింది. కరీంనగర్ 50 ఆర్యవైశ్య కుటుంబాలకు ఉగాది పండుగ సామాగ్రి పంపిణీ. కరీంనగర్లోని పాత బజార్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన 50 ఆర్యవైశ్య కుటుంబాలకు ఉగాది పండుగ సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాత బజార్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు నలుమాచు విజయ్, ప్రధాన కార్యదర్శి బీరెల్లి శ్రీనివాస్, కోశాధికారి ఎలుగూరి సురేష్, కార్పొరేటర్ వంగల పవన్, శ్రీదేవి, సభ్యులు తొడుపునూరి రాకేష్, పోకల శ్రీనివాస్, సురేందర్, రమేష్, చంద్రశేఖర్, రాము, మంచాల కిషన్, చంద్రశేఖర్, జిల్లా రంజిత్, సాయి దీక్షిత్, వంశీ, విశ్వనాథం, అంజని, ప్రసాద్, మారుతి, రాజేందర్, దీపక్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని రాత్రి 11 గంటల సమయంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడు పుట్టినరోజు నాడే ఈ ఘటన చోటు చేసుకోవడం తీరని విషాదం నింపింది. ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెళ్ల పరశురాములు, జ్యోత్స్న దంపతుల కుమారుడు సాయి కుమార్ చదువు మానేసి ఖాళీగా ఉంటున్నాడు. అదే గ్రామంలో ముదిరాజ్ కులానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. గురువారం జన్మదినం సందర్భంగా సాయి కుమార్ గ్రామ శివార్లో స్నేహితులతో కలిసి వేడుకలు నిర్వహించుకుంటూ ఉండగా యువతి బంధువు అతడిపై గొడ్డలితో దాడి చేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సాయి కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా అబ్బాయి వేరే తెలుగు కులస్తురాలైన అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. దానికి నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో గొడ్డలతోని విచక్షణ రహితంగా దాడి చేసిండు. వీళ్ళిద్దరు 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే నిన్న మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా అబ్బాయిది బర్త్డే, అమ్మాయి ఉన్న అబ్బాయి ఇద్దరు పోయి కేక్ కట్ చేసినాక మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ ఇట్లా సెలబ్రేషన్ చేసుకుందామని ఆడ కూకున్నారు. బండి మీద వచ్చి దాడి చేసిండు. అయితే ఈ అబ్బాయి కలిసినాక మధ్యాహ్నం 1 గంట నుంచి వెళ్ళి ఈ హత్యకు ప్రణాళిక పన్నితే నాకు కొంచెం సమాచారం వచ్చింది. నేను కొంచెం ఎట్లా ఉండాలా, జాగ్రత్త ఉండాలని చెప్పిన. అయితే వీళ్ళు దాదాపు ఒక 10-15 మంది విలేజ్లో కెనాల్ పొంటి ఉన్న ఒక గుడిసెలో అక్కడ సమావేశమయ్యారు, తాగిర్రు. మళ్ళీ ఊళ్ళో బండ్లు, కొత్త బండ్లు కనబడాలి. మేము ఆ డౌట్ వచ్చి వీడిని వెళ్ళనిస్తలేం, బయటికి వెళ్ళనిపోతే బయటకి ఇట్లా కూకున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిర్రు, ఇలా బర్త్డే కేక్ కట్ చేద్దామని ఆడికి పోయినాక వాడు బండి మీద వచ్చి అమ్మాయి వాళ్ళ తండ్రి గొడ్డలతోని దాడి చేసి విధి ఆడిన వింత నాటకంలో 2 చిన్నారుల పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిగా ఏర్పడింది. కుటుంబ కలహాలతో నాడు తల్లి పిల్లలను విడిచిపెట్టి వెళ్తే నేడు అనారోగ్యంతో తండ్రి కానరాని లోకాలకు వెళ్లాడు. దీంతో అభం శుభం తెలియని 2 చిన్నారులు అనాథులుగా మారిపోయి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.
చిట్టిపొట్టి మాటలతో ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో తల్లి తండ్రి తోడు లేక తమను ఆదుకొని చదువు కోసం ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్న చిన్నారులపై SSC ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చూసారా ఈ చిన్నారి బాధను? ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లాల్సిన సమయంలో తనతో పాటు తన తమ్ముడిని ఆదుకోవాలని ఎంతలా వేడుకుంటుందో. వివరాల్లోకి వెళితే ఈ చిన్నారులిద్దరిది జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామం. బిట్టుకు తిరుపతి లక్ష్మి దంపతుల సంతానమే ఈ ఇద్దరు చిన్నారులు. అందులో కుమార్తె వర్షిని 5వ తరగతి చదువుతూ ఉండగా కుమారుడు అశ్విత్ 1వ తరగతి అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇక ఇప్పటి వరకు బాగానే ఉన్న విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు చిన్నారులు తల్లి తండ్రిని కోల్పోయి అనాథులుగా మారిన దుస్థితి ఏర్పడింది. కుటుంబ కలహాలతో 2 సంవత్సరాల క్రితం తల్లి ఇద్దరు పిల్లలను వదిలేసి వేరే చోటుకు వెళ్లిపోయింది. దీంతో అప్పటికే అంగవైకల్యంతో బాధపడుతున్న తండ్రి తిరుపతి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యం బారిన పడిన తిరుపతి 5 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మా డాడీ పేరు తిరుపతి, మా తమ్ముడి పేరు అశ్విత్, నా పేరు వర్షిని. మేము అనాథమైన సరువు కొరకు మీరందరూ నన్ను బాగుపడేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మా తమ్ముని పట్టుకొని మా చెల్లును నేను అందరు అల్లుళ్ళు కూడా తిరిగినానని బాగుపడలేదు. దవాఖానలో మొన్న తిరిగినా కానీ మంచిగా కాలేదు. బాగా మొసొచ్చింది. హాస్పిటల్ జైతాలకు వెళ్ళే వరకు దగ్గర దాకా పోయే వరకు అంబులెన్స్లు వేసుకొని పోయే వరకు ఆయన చనిపోయింది. మొస బాగా వచ్చి చనిపోయింది సార్. మీరు అందరు సాయం చేయాలని కోరుకుంటాను. అనాథలు అయిన వాళ్ళు మేము కూడా వృద్ధులమైనాం. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి నాకు. ఇక మీరు అందరు సాయం చేయాలని కోరుకుంటాను. ప్రభుత్వం పిల్లల ముఖం కూడా చూడకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది సారు. ఇక మరి ఆ పిల్లల భవిష్యత్తు ఎట్లా మేము చేత పట్టినాం. కానీ మా వల్ల ఏదో ఇంత అన్నం పెడతాం కావచ్చు, చూస్తాం కావచ్చు, కానీ ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాం. మా తమ్ముడు పెదనాయన కొడుకు పేరు తిరుపతి, అతని భార్య లక్ష్మి. కలహాల వల్ల ఆమె దూరం అయిపోయి 2 సంవత్సరాలు జరుగుతుంది. ఆయనకు కొడుకు ఒక బిడ్డ పేరు హర్షిని, కొడుకు పేరు అశ్విత్. వాళ్ళిద్దరు చిన్న పిల్లలు, వయసులో అమాయకత్వంతో దిగజారిపోయిన వాళ్ళు బ్రతకడానికి ఆధారం లేక మా చెల్లెలే పోషించి హాస్పిటల్ పడి తిరిగింది ఇన్ని రోజులు. ఇప్పుడు అనారోగ్యంతో పుట్టుకతో వికలాంగుడు కాబట్టి మధ్యలో 5-6 సంవత్సరాలు కష్టపడి 2 పిల్లలు అయిన తర్వాత అనారోగ్యంతో 1-2 నెలల తర్వాత హాస్పిటల్ పోయినా తింపిన ఎక్కడ బాగుపడలేదు, చనిపోయాడు. కాబట్టి అందుకే వారి చదువులకు భవిష్యత్తు బతుకు గురించి ఆధారపడి జీవనోపాధి చేయడానికి ప్రభుత్వాన్ని సహకరించమని కోరుచున్నాం. పెద్దపల్లి డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపిన డీసీపీ కరుణాకర్ స్థానిక పాత బజార్లోని ఒక దుకాణం షట్టర్ సోమవారం రాత్రి పగలగొట్టి దొంగలు 330 గ్రాముల బంగారం 40,000 నగదు ఎత్తుకెళ్లారు. దుకాణ యజమాని కరుణాకర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా 2 బృందాలుగా వెళ్లి నిందితురాలు నివాసం ఉండే కునరం రోడ్డులో గల ఇంట్లో పట్టుకున్నారు. ఆమె నుండి 100 గ్రాముల బంగారం వస్తువులు 25,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా డీసీపీ కరుణాకర్ తెలిపారు. వేణువంక మండలం బేతిగల్ కు చెందినటువంటి లోకిని తిరుమలకు భర్త 8 ఏళ్ల క్రితం మరణించగా 2 కుమార్తెలు కలిసి పెద్దపల్లిలోని కున్నారం రోడ్డులోని నివాసం ఉంటుంది. అయితే కొంతకాలంగా ఒక హోటల్లో పనిచేసిన ఆమె కొద్ది రోజులుగా పనికి వెళ్లటం లేదు. ఆర్థిక ఇబ్బందులు పెరగటంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసిన దుకాణాలలో దొంగతనాలకు పాల్పడుతుందని డీసీపీ తెలిపారు. పెద్దపల్లి లోకల్లో 24వ తేదీ అంటే ముందు రోజు రాత్రి పైడా బజార్లో ఒక బంగారు షాప్లో మనకు దొంగతనం జరిగినట్టుగా దేవరకొండ కరుణాకర్ గారు వాళ్ళ షాప్లో దొంగతనం జరిగిందని షట్టర్ అన్నోన్ పర్సన్స్ తాళం పగలగొట్టి దొంగతనం చేశారని సుమారుగా ఒక 100 గ్రాముల వరకు బంగారం దొంగతనానికి గురైంది. అదేవిధంగా 40,000 రూపాయలు దొంగతనం చేసి వెళ్ళారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం సమయంలో కేసు మనకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇమీడియట్గా క్లూస్ టీమ్ను పిలిపించడం జరిగింది. అదేవిధంగా క్లూస్ టీము ఛాన్స్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్లో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి మనము నిందితురాలని
ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారం అంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. సుమారుగా 103 గ్రాముల బంగారం ఆమె దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, గోల్డ్ బంగారు చైన్, బంగారు గుండ్లు, తర్వాత బంగారు గొట్టాలు. క్యాష్లో కూడా 40,000 క్యాష్ పోతే 28,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. 12,000 రూపాయలు ఆమె సొంతానికి ఖర్చు చేసింది. నిందితురాలు భర్త 8 సంవత్సరాల క్రితం చనిపోయిండు. ఆమె కొన్ని రోజులు హోటల్లో పనిచేసింది. ఆ తర్వాత ఖాళీగా ఇంటి దగ్గరే ఉంటూ ఆమె జీవనోపాధి గడవక ఖర్చుల కోసము ఆమె దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నది. 24వ తేదీ రాత్రి సుమారుగా 11 గంటల తర్వాత ఆమె అక్కడికి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి ఒక సుత్తె తీసుకొని వెళ్ళి బంగారు షాపు దగ్గర అక్కడ తాళం పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం చేసి అక్కడి నుంచి ఆ బంగారు వస్తువులను తీసుకెళ్ళి ఎక్కడన్నా అమ్మేయాలనుకొని ఆమె ఇంటి దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనము పోలీస్ సైడ్ నుంచి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అన్ని రకాల క్లూస్ను వెరిఫై చేయడం జరిగింది. ఆ అన్ని రకాల క్లూస్ సమాజ సేవలో యువత ముందుండాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బోస్ ఫెలోషిప్ వాలంటీర్లు చేపట్టిన యంగ్ ఆడిటర్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి కనీస అభ్యసన సామర్థ్యాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. సామాజిక ఆర్థిక కారణాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర తల్లిదండ్రులు పిల్లల చదువులపై అధికంగా శ్రద్ధ పెట్టలేకపోవచ్చని, ఈ కారణంగా విద్యార్థులు వెనుకంజలో ఉండకుండా సంబంధిత గ్రామాల యువత ముందుకు వచ్చి ఆ విద్యార్థులకు మెరుగైన విద్య అందేందుకు స్వచ్ఛందంగా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. బోస్ ఫెలోషిప్ కార్యక్రమం క్రింద 8 నెలల నుంచి వాలంటీర్గా పనిచేస్తున్న డిగ్రీ కళాశాల విద్యార్థులు జిల్లాలో ఎంపిక చేసిన 30 ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాథమిక తరగతి విద్యార్థులకు వివిధ యాక్టివిటీస్ ద్వారా విద్యా బోధన చేయటం కలెక్టర్ అభినందించారు. యంగ్ ఆడిటర్ అనే కార్యక్రమానికి ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఆంగ్లం మాట్లాడేందుకు, వారికి ఇంగ్లీష్ స్కిల్స్ అభివృద్ధి చేసేందుకు వాలంటీర్లు కృషి చేయడం ప్రశంసనీయమని అన్నారు. వాలంటీర్ల శిక్షణలో ప్రాథమిక తరగతి విద్యార్థులు ఆంగ్ల భాషలో మంచి ప్రదర్శన కనబరిచారని కలెక్టర్ తెలిపారు. all this 9 months, 8 months, మీరు results రాకపోయినా ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీరు కన్సిస్టెంట్గా యువర్ ఏబుల్ టు డెలివర్. సో ఆ ఎఫర్ట్ ఆ అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇట్ ఇస్ ఆల్ కల్మినేషన్ ఆఫ్ యువర్ లాస్ట్ 9 months for your effort. So congratulations everybody. And so when we started it, I think I remember మనం అక్కడ కాలేజ్లో చేసినట్టున్నాం. I think Trinity కాలేజ్లో చేసినట్టున్నాం. So in fact, I was very confident that out and the jail out, but last months lo, of course, in the direct impact on Pilla, I was sharing your WhatsApp group kani lekapothe naku videos kani lekapothe mara school lo em chestani vastu unde anamata. I was 3-4 months down the line, he was very much confident that we are going in the right direction. So the program success, you have made this program so successful that it gave us confidence. మన 15, 20, 30, 40, 50 schools లో చేయడానికి ఎక్స్పాండ్ అన్ని schools లో ఎందుకు చేయలేము అని సమ్మర్ క్యాంప్ లాగా పెట్టచ్చు అనే ఆలోచన కూడా వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ మోటివేటింగ్ us. Just people who take that, you are also motivating us, you are also inspiring us to. So thank you once again, and more importantly, do not limit yourself అన్నమాట. ఇక్కడ బాగా ఇక్కడ దాకా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల బాలల పరిరక్షణ కమిటీ మండల ప్రజా పరిషత్ అధికారి విజయ్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ విజయ్ కుమార్, సిడిపిఓ శ్రీమతి పాల్గొని మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలు, డ్రాప్ అవుట్ పిల్లలు, బాల కార్మికులు, దత్తత, పిల్లల రక్షణ, సంరక్షణ మొదలగు అంశాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, నయాబ్, తహసీల్దార్ రాకేష్, రవీందర్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు, చక్రధర్ రెడ్డి, రామ్మోహన్ రావు, సూపర్వైజర్లు ఇస్రత్ సుల్తానా, వెంకట్, లక్ష్మి, కమిటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మేడం గారు రాకపోతే మీరు మంత్లీ ఒక మీటింగ్ పెట్టండి. చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం సార్. మేడం అంటే మీరు 100-200 మంది వచ్చినా కానీ మనకు రైతులు చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం సార్. ఈరోజు తిమ్మాపురం మండలంలో ఎంసీపీసీ మండల చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్కి వచ్చినటువంటి ఎంపీడో గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి మీటింగ్, తర్వాత డాక్టర్ గారు, ఎంఈఓ గారు, ఎంఆర్ఓ గారు, తర్వాత అందరి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు, జర్నలిస్ట్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మన తిమ్మాపురం మండలంలో అంటే అన్ని మండలాల్లో కూడా ఈ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇది 5వ మండలం, మనకు లాస్ట్ మండలం ఇక్కడ నాకు సంబంధించింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పిల్లలని రక్షించడం ఎలా, 0 to 18 years వరకు ఏ విధంగా రక్షించాలి, వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నవి, చట్టాల వల్ల వాళ్ళకి ఎలాంటి మనకు హక్కుల ద్వారా వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పించాలని మీటింగ్ ఉద్దేశము. అయితే కమిటీలో ప్రతి ఒక్కరు బాధ్యతగా మన అందరం కూడా డ్రాప్అవుట్స్ లేకుండా చూసుకోవాలి, తర్వాత బాల వివాహాలు జరగకుండా చూసుకోవాలి, భిక్షాటన లేకుండా చూసుకోవాలి. అయితే వీధి బాలలు అంటే భిక్షాటనకు చాలామంది రైతులు మన తల్లులతో పాటు పిల్లలు కూడా వెళ్ళి అదేవిధంగా వెళ్ళడం వల్ల చదువుకు దూరం అవుతున్నారు. అన్నింటిలో కూడా చదువు లేకపోవడం వల్ల అన్ని రకాలుగా దాంతోనే ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అది డ్రగ్స్కి అలవాటు పడటము, తర్వాత సోషల్ మీడియా వల్ల, లేకుంటే ఏదో రకంగా అన్ని ఏదో నేను చెయ్యాలి, లేకుంటే ఎవరినో చంపడము, చావడం ఏదో రకంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి అవి ఏమి ఉండకుండా ఉండాలంటే కమిటీ అంటే గ్రామాలలో బీసీపీసీలు కూడా అంటే విలేజ్ కమిటీ ప్రొటెక్షన్ కమిటీ కూడా పెట్టడం జరిగింది. మండల లెవెల్లో మండల కమిటీ, అదేవిధంగా జిల్లాలో జిల్లా కమిటీ కూడా ఉన్నది. ఈ విధంగా మనం అందరం కలిసి ఈ విధంగా అందరం కలిసి ఒకటే మాట మీద పనిచేసినట్టయితే దీన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కమిటీ ఉద్దేశము ఇందులో బాలలు ఎవరు కూడా భిక్షాటన చేయకూడదు, వీధి బాలలు ఉండకూడదు, తర్వాత పిల్లలపై శారీరక మానసిక ఒత్తిడులు కూడా ఉండద్దు, అలాంటి హింసలు కూడా ఉండకూడదని చెప్పడం జరుగుతుంది. లైంగిక వేధింపులు ఇవాళ రేపు ఏముందంటే పిల్లలపైన, ఆడపిల్లలపైన, మగపిల్లలపైన కూడా లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి. అలా ఇక్కడ మన దృష్టికి వచ్చినట్టయితే ఏ విధంగా సేవ్ చేయాలి, ఏం లేదు ఇక్కడ మనం బయటపడకుండా ఉండాలన్నా మనకు ఏమైనా దృష్టికి వచ్చినా 1098కి ఫోన్ చేసినట్టయితే మనకు అక్కడి నుంచి వచ్చేసి ఎవరికి పేరు బయటకు రాకుండానే వాళ్ళ ద్వారా మా ద్వారా వచ్చేసి కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైతే ఆ పిల్లల్ని కానీ తీసుకెళ్ళి వాళ్ళకి మనకు చదివించడం కానీ, తర్వాత హోమ్లో పెట్టుకొని కానీ వాళ్ళకి సేవ్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. మండల కేంద్రం బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించబడును. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దేవాలయంలోని వివిధ ఆదాయ వ్యయ టెండర్ల బహిరంగ వేలములను మార్చి 31వ తేదీన నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్ తెలిపారు. సోమవారం 11 గంటలకు బెజ్జంకిలోని టీటీడీ కళ్యాణ మండపంలో వేలం పాటలు జరుగుతాయన్నారు. కొబ్బరికాయలు, లడ్డు, పులిహోర, తాయ్ బజార్, పేలాలు, పుట్నాలు, దివిటీలు అమ్ముకొనుటకు వేలం పాటలను నిర్వహించబడునని, ఇందుకు గాను కొబ్బరికాయలు అమ్ముకొనుటకు 25,000, లడ్డు పులిహోరకు 25,000, తాయ్ బజార్ సేకరణకు 5,000, పేలాలు పుట్నాలు అమ్ముకొనుటకు 5,000, దివిటీలు విక్రయించుకున్నటకు 5,000 ధరవత్తును నగదు రూపంలో వేలంపాటల ప్రారంభానికి ముందు చెల్లించి టెండర్ కం బహిరంగ వేలంపాటలలో పాల్గొనాలని కోరుతున్నానని ఆయన కోరినారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులందరికీ నమస్కారం. మనకు ప్రతి సంవత్సరం లాగానే జాతర బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 4 తారీఖు నుండి 20 తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరపబడతాయి. అందులో ముఖ్యంగా మొదటి ఘట్టం మనకి ఏమిటంటే దుకాణాల జాతర, దుకాణాల వేలంపాటలు ఉగాది తర్వాత రేపు 30 తారీఖు ఉగాది అవుతుంది. 31 నాడు ఉదయం 11 గంటల నుంచి వేలంపాటలు ప్రారంభోత్సవం జరుగుతాయి. వేలంపాటలో పాల్గొన్న వాళ్ళు ధరావత్తుగా ఒక్కొక్క దానికి 5,000 రూపాయలు ముందుగా చెల్లించి వేలంపాటలో పాల్గొనవలను. వేలంపాటలో కొబ్బరికాయల వేలం, తాయ్ బజార్ వేలం, దైవ దర్శనం వేలం, పేలాలు పుట్నాలు వేలం, లడ్డు పులిహోర వేలం, డివిటీల వేలం మొదలగునవి ఉంటాయి. కనుక అందరూ గమనించి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన బెజ్జంకి గ్రామ పంచాయతీ దగ్గరలో పాఠశాల ఆవరణలో అట్టి వేలం పాటలు నిర్వహించబడతాయి. కనుక అందరూ బెజ్జంకి గ్రామ ప్రజలు కానీ, చుట్టుపక్కల గ్రామస్తులు కానీ, వివిధ ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం వేలం పాటల్లో పాల్గొనేవారు ఈ సంవత్సరం కూడా అట్టి వేలం పాటలో పాల్గొని
స్వామివారి ఈ దేవాలయం అభివృద్ధికి అట్టి కృషి చేయాలని, అట్టి వేలంపాట్లను విజయవంతం చేయాలని మా బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ కమిటీ ద్వారా మీకు మేము విన్నవించుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో శాప్ చైర్మన్ శివసేన రెడ్డి జాతీయ స్థాయి కరాటే 4వ కియో నేషనల్ ఛాంపియన్షిప్ 2025 కార్యక్రమం మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రపంచ బాక్సర్ నిఖిత్ జరీన్, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రారంభమైనప్పటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి 2024-25 బడ్జెట్ ను దాదాపుగా 4 రెట్లు పెంచిందని నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పారామిలిటరీ దళాలు, సేవా బృందాలు జాతీయ టైటిల్ కోసం 49 విభాగాల్లో పోటీ పడుతున్నాయి. వరల్డ్ కరాటే అసోసియేషన్ మరియు ఆసియా కరాటే అసోసియేషన్ నుండి 70 మంది రిఫరీలతో పాటు 1500 మంది ఆటగాళ్లు మరియు అధికారులు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ లో పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్ కరాటేలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి జాతీయ కరాటే ఛాంపియన్షిప్ నిర్వాహకులు కరాటే బ్లాక్ బెల్ట్ ప్రదానం చేశారు. కొంచెం వైడ్గా చప్పట్లు. స్పీకర్ గారు అనుమతించబట్టే మనకు పోయినసారి ఈసారి బడ్జెట్ పెరిగింది. ఈ విషయాన్ని గమనించుకొని చప్పట్లు కొట్టండి గట్టిగా. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లిలోని రజక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. రజక కుల మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల నడుమ భారీ ఊరేగింపు నిర్వహించారు. ముందుగా శ్రీలక్ష్మి, మహాలక్ష్మి సమేత బొడ్రాయిలకు మొక్కులు చెల్లించిన మహిళలు అనంతరం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రజక కులస్తులు భారీగా పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టరేట్ ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టిన రైతులు సమస్యలను పరిష్కరించాలని, రైతు రుణమాఫీ, ఫసల్ బీమా యోజన, రైతు భరోసా, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్. ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు, వాగ్దానాలు అమలు చేయాలి. ఆర్యవైశ్య కుటుంబాలకు ఉగాది పండుగ సామాగ్రి పంపిణీ. పాత బజార్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో పండుగ సామాగ్రి అందజేత. పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో యువకుడి దారుణ హత్య. పుట్టినరోజు నాడే హత్య, తీరని విషాదం. విధి ఆడిన వింత నాటకంలో 2 చిన్నారుల పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి. అనాథాలుగా మారిన చిన్నారులు ఆదుకోవాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.